ఎల్నినో ఎఫెక్ట్ ప్రాజెక్ట్స్పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు గుండెకాయలా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అంతకంతకు పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నీళ్లు డెడ్ స్టోరేజ్కు చేరుకోవడంతో చిన్న చెరువును తలపిస్తోంది. నాగార్జున సాగర్లో ప్రస్తుత నీటి నిల్వలకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల్లో క్రాప్ హాలిడే లాంటి ప్రమాద గంటికలు మోగుతున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద ఆధారపడి లక్షలాది ఎకరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్నటువంటి నేపథ్యంలోనే అదే సమయంలో కోట్లాది గొంతుల్ని కూడా తడుపుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రైతులు ఎప్పుడెప్పుడు వర్షాలు పడితే ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ నిండుతుంది, అసలు ఈసారి ప్రాజెక్ట్ నిండుతుందా లేదా, పంటలకు సాగునీటి విడుదల చేస్తారా లేదా అనేది కూడా సంశయంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే వర్షాకాల సీజన్ ప్రారంభమైంది. అదే సమయంలో సాగు పనులు కూడా ఇంకా మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ ప్రస్తుతం పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉంది. మరొక 2-3 అడుగులు నీటి మట్టం తగ్గితే డెడ్ స్టోరేజ్గా అధికారులు ప్రకటిస్తారు. ఎందుకంటే నాగార్జున సాగర్ కనిష్ట నీటి మట్టం 510 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజ్గా ఎన్ఎస్పీ అధికారులు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే 6,50,000 ఎకరాల వరకు కేవలం నల్గొండ జిల్లాలోనే 3,72,000 ఎకరాల్లో పంట సాగవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బీడు బారేటువంటి ప్రమాదం అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 513.80 అంటే దాదాపు 513.5 అడుగులు మాత్రమే ప్రస్తుతం నీటి మట్టం ఉంది. అదే సమయంలో చూసుకున్నట్లయితే 312 టీఎంసీల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 138 టీఎంసీలు మాత్రమే నీటి మట్టం ఉంది. 130 టీఎంసీలకు చేరితే డెడ్ స్టోరేజ్గా అధికారులు ప్రకటిస్తారు. రైతాంగంతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వర్షాలు పడకపోతే పంటలు సాగు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే చెరువులు అక్కడక్కడ నీళ్లు ఉన్నప్పుడు కూడా బోర్బావుల్లో నీటి మట్టం కిందికి అంతకంతకు అడుగంటుతున్నటువంటి నేపథ్యంలోనే బోర్బావులు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నాగార్జున సాగర్ నిండితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఎల్ఎల్సీ అంటే లో లెవెల్ కెనాల్ నుంచి నల్గొండలో ఉన్నటువంటి పలు చెరువులకి, అదే సమయంలో ఎడమ కాలువ నుంచి కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ నుంచి చెరువులు నింపేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఎడమ కాలువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశం లేదు. అదే సమయంలో లో లెవెల్ కెనాల్ ద్వారా చెరువులు నింపేటువంటి పరిస్థితి లేకపోవడంతో చెరువులు అడుగంటిపోతున్నాయి. అదే సమయంలో బోర్బావులు కూడా ఇంకిపోతున్నటువంటి నేపథ్యంలోనే వర్ష ఆధారిత పంటలైనటువంటి వరి సాగు చేసేటువంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఒకవేళ రైతులు పండించినా కూడా మార్కెట్ సదుపాయం లేకపోవడంతో ఆ ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా ముందడుగు వేసేటువంటి అవకాశం అయితే లేదు. ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగితే మాత్రం నల్గొండ జిల్లాతో పాటు దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి రైతులతో పాటు అదే సమయంలో తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షాలు తీవ్ర స్థాయిలో ఇదే రకంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురైతే మాత్రం ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కూడా వచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో ఉన్న నీటినే కాపాడుకొని తాగునీటి అవసరాల కోసం వాడతామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నాగార్జున సాగర్ ఎండిపోతే మాత్రం అటు జంట నగరంలో ఉన్నటువంటి 1 కోటి మంది జనాభాతో పాటు నల్గొండ జిల్లాలో కూడా తీవ్ర తాగునీటి ఇబ్బందులు అయితే తలెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సాగర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.